హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై బ్యూటిఫుల్ వరల్డ్. ఈరోజు రాగి సంగటి ముద్దపప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక గ్లాస్ బియ్యాన్ని నీట్గా వాష్ చేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 4 గ్లాసుల నీళ్లు పడతాయి. కడిగి పెట్టుకున్న బియ్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని 18 to 20 minutes బాగా ఉడికించుకోవాలి సిమ్లో. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి అన్నం ఉడికిందా లేదా అని. అన్నం ఉడికింది అని చెక్ చేసుకున్న తర్వాత రాగిపిండిని వేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 3 లేక 4 స్పూన్ల రాగిపిండి పడుతుంది. రాగిపిండిని జల్లించుకుని ఉడికిన అన్నంలో వేసుకోవాలి. రాగిపిండిని వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి 7-8 నిమిషాలు ఉడికించుకోవాలి సిమ్లోనే. ఉడికిన తర్వాత సంగటిని తెడ్డు సహాయంతో ఎంత వీలైతే అంత మెత్తగా మనం బియ్యాన్ని 2-3 గంటలు నానబెట్టి సంగటిని సిమ్లోనే ఉడికించటం వలన సంగటి చేతికి అతుక్కోకుండా స్మూత్గా తయారవుతుంది. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ మీద సంగటిని పెట్టి 2-3 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ని ఆఫ్ చేయాలి. సంగటి రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ మనం ముద్దపప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అందుకోసం ఒక కుక్కర్ని తీసుకుని అందులో 2 టీ గ్లాసుల కందిపప్పుని వేసుకుని నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. కారం ఎక్కువగా తినే వాళ్ళైతే 15 వరకు వేసుకోవచ్చు. తక్కువగా తినే వాళ్ళైతే 12 నుంచి 13 వేసుకోవచ్చు. నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఆ తర్వాత హాఫ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని వాష్ చేసుకుని అందులో వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ఉప్పుని వేసుకుని ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపుని కూడా వేసుకోవాలి. తర్వాత 1/2 లీటర్ వాటర్ వేసుకుని కలిపేసుకుని కుక్కర్కి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత పప్పును ఎనుపుకొని తిరువాత పెట్టుకోవాలి. తిరువాత పెట్టుకోవడం కోసం ఫస్ట్ ఒక కడాయి పెట్టుకుని అందులో తిరువాత గింజలు అంటే జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఆవాలు వీటిని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత తొక్క తీసి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని వేసి అవి కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత తొక్కేం తీయని అవసరం లేదు. 1/2 గడ్డ వెల్లుల్లిని తీసుకొని కచ్చపచ్చగా దంచుకొని తిరువాతలో వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకును వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం మెత్తగా ఎనుపుకున్నటువంటి పప్పుని తీసుకొని ఈ తిరువాతలో వేసేసుకోవాలి. వేసి 1 or 2 minutes సిమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.